హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే నేను మీకు ఈ వీడియోలో తీసుకొని రావడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల లిస్టులలో భాగంగా L1 కేటగిరీలో ఉన్నటువంటి వారికి, L2 కేటగిరీలో ఉన్నటువంటి లబ్ధిదారులకైతే రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తని తెలియజేయడం అయితే జరిగింది. జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి రెండవ విడత మంజూరు పత్రాలని ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ తేదీని ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఈ తేదీలలో ఎవరెవరికి ఈ యొక్క మంజూరు పత్రాలు వస్తాయి, ఎవరు అర్హులు, ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు కంటిన్యూ చేయండి. అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని మనం ఒకసారి గమనించినట్టయితే జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఆదిలాబాద్లో మంజూరు పత్రాల పంపిణీ చేస్తాము అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఇక్కడ మనకి తెలియజెప్పడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ఫస్ట్ విడతలో భాగంగా L1 కేటగిరీలో ఉన్నటువంటి అర్హులకైతే ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా తాజాగా రెండో విడతలో వచ్చేటటువంటి ఇండ్లు ఎవరికి వస్తాయి అంటే L1 కేటగిరీలో ఉన్నటువంటి ఫస్ట్ విడతలో లబ్ధి పొందినటువంటి వారు కాకుండా మిగతా లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిస్టులో అత్యంత పేదవారు అయినటువంటి వారికి, అదేవిధంగా మీ యొక్క గ్రామంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు, మీ యొక్క గ్రామ కమిటీ, ఇందిరమ్మ గ్రామ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. ఆ కమిటీ ఈ ఇద్దరు నిర్ణయించి పైకి ఎంపీడీఓ గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా మంత్రి గారికి పంపించినటువంటి పేర్లే సెలెక్ట్ అయ్యి వారికి మంజూరు పత్రాలు అయితే రావడం జరుగుతుంది. సో L1 కేటగిరీలో ఉండి పంచాయతీ సెక్రటరీ గారు, ఇందిరమ్మ గ్రామ కమిటీ వాళ్ళు నిర్ణయించినటువంటి పేర్లు ఉన్నటువంటి వారికైతే జూన్ 2 తారీఖు రోజున ఈ యొక్క మంజూరు పత్రం అయితే మీకు రావడం జరుగుతుంది. ఇక L2కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్టయితే ఆ ఇండ్లపై స్పెషల్ డ్రైవ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకి కేటాయించడంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించినట్టుగా మనకి ఇక్కడ ప్రముఖ దినపత్రిక తెలియపరచడం జరిగింది. ఇప్పటికే పూర్తయిన వాటికి, వివిధ నిర్మాణ దశల్లో ఉన్న వాటికి ఈ నెలాఖరు కల్లా లబ్ధిదారులను గుర్తించాలని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటే కేసీఆర్ గారు ప్రభుత్వ హయాంలో కట్టించినటువంటి ఇండ్లు పాక్షికంగా కంప్లీట్ కాకుండా ఉన్నటువంటి వారిని వీరు కంప్లీట్ చేయించి ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల లిస్టులో L2 కేటగిరీలో ఎవరైతే ఉన్నారో L2 కేటగిరీలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. కాబట్టి L1 వారికి మంజూరు పత్రాలు జూన్ 2న వస్తాయి. L2 కేటగిరీలో ఉన్నటువంటి వారికి ఈ నెల ఆఖరికల్లా మీ యొక్క లిస్ట్ అనేది కూడా బయటపడడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి L1, L2 కేటగిరీకి సంబంధించినటువంటి గుడ్ న్యూస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.